శక్తి ఆంటీ ఎక్కడికో వెళ్తుండగా ఆవిడకు అనిల్ కనబడ్డాడు. అతను తన ముంగిట్లో కూర్చొని ఉన్నాడు. శక్తి ఆంటీకి అనిల్ని, రీనాని కలిసి వెళ్దామనిపించింది. ఆవిడని చూసి అనిల్ కూడా ఎంతో సంతోషించాడు. అరే శక్తి ఆంటీ, రండి రండి. చాలా రోజులైంది, ఇలా వచ్చారేంటి? ఈ మధ్య రావటమే లేదు. అరే ఏం చెప్పననిల్, ఈ మధ్య అస్సలు సమయమే దొరకడం లేదు. ఇటువైపు వెళ్తూ ఉంటే మిమ్మల్ని కూడా కలిసి వెళ్దామనిపించి ఇలా వచ్చాను. మంచి పనిచేశారాంటీ. రీనా ఇప్పటికొచ్చేస్తుంటుంది. రీనా లేదా? ఎక్కడికెళ్ళింది? అది ఏం లేదాంటీ, వచ్చేస్తూనే ఉంటుంది. ఇదిగో అదిగో వచ్చేసింది. అరే శక్తి ఆంటీ, బావున్నారా? నేను బానే ఉన్నాను కాని నువ్వు చెంబు పట్టుకుని ఎక్కడ్నించొస్తున్నావు? ఇంతవరకు మీరు ఇంట్లో మరుగుదొడ్డి కట్టించలేదు? అది ఆంటీ, అంటే నేను ఈయనతో ఎప్పటినుంచో చెప్తున్నానా ఆంటీ, నా మాట ఈయన పట్టించుకుంటేనా? అరే అనిల్, రీనా చెప్తున్నది నిజమేనా? శక్తి ఆంటీ, విషయమేంటంటే నేను కూడా మరుగుదొడ్డి కట్టించాలనే అనుకుంటున్నాను. ఏది టైమే దొరకటం లేదు. చూడు అనిల్, తినడం, తాగడం, పడుకోవడం ఈ పనులని మనం వాయిదా వేలేనట్లే మరుగుదొడ్డి కట్టించడం అనే ఒక ముఖ్యమైన పని ఉంది చూశావు, దాన్ని కూడా మనం వాయిదా వెయ్యలేం. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించడం అనేది ఎంత ముఖ్యమైన పనంటే మనం తినడం, తాగడం, శ్వాస పీల్చడం ఎంత ముఖ్యమో అంత. నేను ఈయనతో అదే చెప్తుంటాను. చూడు అనిల్, ఆరుబయట మలవిసర్జనం చేయడం అనేది ఒక చెడ్డ అలవాటు. దానివల్ల అనేక నష్టాలున్నాయి. ఆరుబయట మలవిసర్జన చేస్తే చెత్త వ్యాపిస్తుందన్న భయంతో పాటు అనేక రోగాలు కూడా వ్యాపిస్తాయి. ఆరుబయట మలవిసర్జన చేస్తే కలరా, విరేచనాలు, టైఫాయిడ్, ప్రేవుల్లో పురుగులు చేరటం వంటి రోగాలు కూడా రావచ్చు. పైగా ఈ విధమైన చెత్త వలన నదులు, కాలువలు, చెరువుల్లో నీళ్లు కూడా కలుషితం అవుతాయి. కొంచెం ఆలోచించు, ఇలా కలుషితమైన నీళ్ళని ఇంటి పనులకి, ఇతర పనులకి వాడుకునేందుకు తెచ్చినా, లేకపోతే ఆ నీళ్లతో మీరందరూ స్నానం చేసినా ఏమవుతుందో? నాకైతే తలుచుకుంటేనే అసహ్యం. సమస్య ఏమిటంటే చాలామంది దీని గురించి అసలు పట్టించుకోరు. పైగా ఇది ఇంటి ఆడవాళ్ళకి సిగ్గుచేటుగా ఉండే విషయం కాదు. అరే, ఇది మగవాళ్లు కూడా సిగ్గుపడాల్సిన విషయమే. ఆ మాట నిజమే. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో మరుగుదొడ్డిని కట్టించు. దానివల్ల నువ్వూ నీ కుటుంబమూ రోగాల బారినుంచి తప్పించుకోవడమే కాకుండా చెత్తను కూడా వ్యాపించకుండా అరికట్టొచ్చు. అబ్బబ్బే శక్తి ఆంటీ, ఇంక నేనీ విషయంలో ఆలస్యం చెయ్యను. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి కొన్నున్నాయి. మరుగుదొడ్డికి వెళ్ళొచ్చాక పిల్లలైనా పెద్దలైనా సబ్బుతో తప్పకుండా చేతులు కడుక్కోవడం చాలా అవసరం. ఇది అందరూ తప్పక పాటించాలి. భోజనం చేసే ముందైతే మరీ ముఖ్యం. ఆ మాటకొస్తే భోజనం చేయటానికి ముందు, చేసిన తర్వాత కూడా చేతులను సబ్బుతో తప్పకుండా కడుక్కోవాలి కదూ? ఖచ్చితంగా రీనా, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అసలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఒక్కటే దారి. మాటిస్తున్నాను శక్తి ఆంటీ, ఇక నేను అస్సలు అశ్రద్ధ చెయ్యను. ఇది నా కుటుంబపు భవిష్యత్తుకి సంబంధించిన విషయం.